ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరంతో జనం మంచాన పడుతున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు జనంపై ముప్పెట దాడి చేస్తున్నాయి. ప్రధానంగా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటికొకరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నా సరైన వైద్య సేవలు అందడం లేదు. ఓవైపు విష జ్వరాలు, మరోవైపు డెంగ్యూ, మలేరియాతో వంటి వ్యాధులతో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులతో పాటు ఇటు పట్టణాలలో సైతం జనం రోగాల బారిన పడి సరైన వైద్యం అందక సతమతమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని విష జ్వరాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలతో సీజనల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా డెంగ్యూ విష జ్వరాలు విజృంభించడంతో రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జనం చలి జ్వరంతో వణికిపోతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చూసినా జ్వర పీడితులే ఎక్కువగా కనిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4950 మంది రోగుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా వాటిలో 400 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లోనే అత్యధికంగా 300 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే అనధికారికంగా మరింత ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడీస్ దోమకాటుకు గురైన బాధితులు డెంగ్యూ జ్వరంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రిమ్స్తో పాటు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. వైద్యం ఆలస్యమైతే ప్లేట్లెట్స్ పడిపోవడంతో ప్రమాదకర పరిస్థితిలో పడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యంపై భరోసా లేని వారంతా మహారాష్ట్రలోని యవత్మాల్, చంద్రాపూర్ జిల్లాలోని ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలు డెంగ్యూ వ్యాధి బారిన పడి సతమతమవుతున్నారు. ప్రతి ఏటా వానాకాలం సీజన్ ప్రారంభంలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్నా పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు చేపట్టడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో రిమ్స్ ఆసుపత్రిలో ప్రతిరోజు 600 నుంచి 800 రోగులు అవుట్ పేషెంట్లుగా వచ్చి వైద్యం చేయించుకుని వెళ్తుంటారు. వారం 10 రోజులుగా రిమ్స్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య దాదాపు 1500 నుంచి 2000 వరకు చేరింది. మరోవైపు జిల్లా ఆసుపత్రులలో, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో, మండల స్థాయి ప్రాథమిక ఆసుపత్రిలో సైతం రోగుల సంఖ్య రెట్టింపైంది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు సైతం ప్రతిరోజు 100 నుంచి 200 వరకు పేషెంట్లు రావడంతో రోగులతో ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు, అటు ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. 100 పడకల ఆసుపత్రిలో ప్రతిరోజు 100ల సంఖ్యలో రోగులు రావడంతో ఆసుపత్రిలో మంచాల కొరత కారణంగా ఒక్కొక్క మంచంపై ఇద్దరేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. భైంసా ఏరియా ఆసుపత్రి మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో ముధోల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుంచి నాందేడ్ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తున్నారు. దీంతో భైంసా ఏరియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మంచాల కొరత కారణంగా ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.